కాబట్టి పాత బస్తీ నా బిడ్డ, అంటే నేను కనకపోయినా నేను కన్నంత సమానమైన నా స్థానం అది. నేను పుట్టింది పెరిగింది అక్కడ కదండి. నేను అదంటున్నా, ఇప్పుడు ఆ సమీపంలో ఉన్న గోషామహల్కి ఉప ఎన్నిక రాబోతుంది, మీకు అసెంబ్లీ వెళ్ళాలన్న కోరిక ఉంది. ఈ రెండు నెరవేరాలంటే గోషామహల్ అభ్యర్థిగా మీరు ఎందుకు టికెట్ ఆశించకూడదు అనేది నా ప్రశ్న. ఒకటి. రెండు, భారతీయ జనతా పార్టీలో ఉన్నారు, మీరు ఆల్రెడీ ఎంపీగా పోటీ చేశారు. నాలుగోది, రాజాసింగ్ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు, ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసే వాతావరణం లేదు. అంటే ఖచ్చితంగా అది భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ సీట్ కాబట్టి ఖచ్చితంగా బలమైన క్యాండిడేట్ కావాలి. అంటే ఇన్ని పారామీటర్స్ ఉన్న 360 డిగ్రీ కోణంలో, అలాంటప్పుడు గోషామహల్ బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎందుకు కాకూడదు? ఇది నా ప్రశ్న. ఎందుకు కాకూడదు? అవ్వచ్చు, ఖచ్చితంగా అవ్వచ్చు. కానీ పార్టీకి రాకముందు నేను మామూలు ఒక సిటిజన్ని, ఒక నాగరికురాలి. అందరికీ ఎలా ఉంటుందో నాకు అలా మోదీ గారికి ఏదో సపోర్ట్ చేసేయాలి, ఏదో బయటపడాలి, పోరాటం చెయ్యాలి. ఆ పోరాటంలో నుంచి అన్నిటికన్నా విషవలయం చేసుకుంటూ విషపూరితాన్ని తెలంగాణ రాష్ట్రంతో సహా దేశాన్ని విషపూరితం చేస్తున్నది ఈరోజు ఎంఐఎం. కాబట్టి నా తల నిండా ఎంఐఎం వాజ్ మై టార్గెట్. ఆ రోజు కూడా ఎంఐఎం ఎందుకు నా టార్గెట్ అంటే, మనం ఎప్పుడు ఎవరి మీద ఏం తిట్టమండి. ఇప్పుడు నువ్వు రాజకీయ నాయకుడివి, నువ్వు తింటున్నావు, నువ్వు మోసాలు చేస్తున్నావు, సరే, నువ్వు అనవసరంగా సనాతన హిందూ ధర్మాన్ని, మా దేవాలయాలని, మా దేవుళ్ళని నోటికి ఎలా పడితే నేను అలా మాట్లాడతాను, నన్ను ఎదుర్కొనేవాడే లేడు, బలాదూరు, నేను చిటికలు వేస్తాను, హిందువుల్ని చంపమని చిటికలు వేస్తాను అని అంటే ఎవడో ఎక్కడో పుడతాడండి నీ బాబు లాంటి వాడు. నాకు మనసులో నన్ను రోజు నిత్యం అమ్మవారి ముందు కూర్చొని పూజ చేసే నేను రామచంద్రుని జై శ్రీరామ్ అనే నా నోటికి అది నన్ను ఎందుకు సవాల్ విసిరినట్టు అనిపించింది. అదంటున్నాను. ఇప్పుడు ఆ సవాల్ విసిరిన అభిప్రాయంలో మీరు ఉన్నప్పుడు నేను అది అడుగుతున్నా, అంటే ఎంఐఎం పోటీలో ఉండే నియోజకవర్గంలోనే పోటీ చేయాలన్నా? తేల్చుకోవాల్సిందేదో అసెంబ్లీ పోటీలో కూడా తేల్చుకోవాల్సిందేదో ఇంకా ఎంఐఎం తోనే తేల్చుకోవాలనుకుంటున్నా. అలా కాదు, ఆ రోజు నా మానసిక స్థితి చెప్తున్నా. అప్పుడు మానసిక స్థితి ఏంటి అని అంటే, సరే వీడికి వీడి స్థానం ఏంటో చూపిద్దాము. నిజంగా ఒక హిందువుకి, ఒక స్త్రీకి ఎప్పుడైతే తల తిరుగుతుందో ఆ భద్రకాళి స్వరూపం ఏమిటో ఒక్కసారి వ్యక్తిగా చూపించాలి. ఇంకొకసారి నోరు తెరిచి ఫస్ట్ హిందూ దేవుళ్ళ గురించి, భారతమాత గురించి ఎలా పడితే అలా మాట్లాడే ఆ నాలికకు ధైర్యం ఉండకూడదు అనేది ఒక ఫస్ట్ ఫీలింగ్. సరే, సమాజ సేవ చేస్తూ ఆ సంవత్సరం ముందు 2 ఏళ్ళు ఇంకొంచెం ఇంటెన్స్గా అసలు ఏంటి భూమి ఏంటి, మన వాళ్ళందరూ అన్యాయం అయిపోతున్నారు కదా ఇక్కడ అని తెలుసుకోవడంలో, అబ్బాయి ముస్లిం పసమందాలు కూడా మహా అన్యాయం అవుతున్నారు ఇక్కడ అనేది కూడా నేను తెలుసుకోవడం జరిగింది. ఇంకా పర్సెప్షన్ మారుతోంది. ఓహో, ఈ వ్యక్తి అటు ముస్లింలకు న్యాయం చేయడు, హిందువులకు న్యాయం చేయడు, వీడికే న్యాయం చేసుకుంటాడు, వీళ్ళు ఈ అన్నదమ్ములు ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని దేశాన్ని దోచుకోవడానికి విదేశీ విద్రోహ శక్తులను కూడా లోపలికి తీసుకొచ్చే రకరకాల ప్రయత్నాల్లో ఉన్నారు వీళ్ళు అని ఎప్పుడైతే వాళ్ళనే కంటిన్యూగా గెలిపించుకుంటూ వస్తున్నారు ఆ లోక్సభ పరిధిలో కానీ అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానీ. కరెక్ట్. అయితే ఈ నిజం కూడా దేశవ్యాప్తంగా దేశం ముందు పెట్టాల్సిన బాధ్యత నాకు ఉందనిపించింది. అందుకే ఎలక్షన్ రోజు కూడా ప్రాణాలకు తెగించి నేను తిరగడానికి కారణం ఏమిట్రా అనంటే, బాబు ఈ వ్యక్తి ఏదైతే గెలుస్తున్నాడు అనుకుంటున్నారో ఏదో ఊహ విరగబడి ముస్లింలు వచ్చి ఒకప్పుడు వేశారు. ఎందుకంటే అప్పట్లో హిందూ ముస్లిం అనే మానసిక స్థితిని రెచ్చగొట్టి పెట్టారు ముస్లింలకి. ఏంటండి కమ్యూనల్ పాలిటిక్స్. కానీ 50 ఏళ్లలో వాళ్ళ జీవితం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందంటే, దీనికి ఇంకో పాయింట్ యాడ్ చేస్తాను. పోనీ వాళ్ళు ఇస్లాంకి విశ్వాసంగా పడి ఉండి అసదుద్దీన్ పోషిస్తూ ఉన్నా కూడా ఏది ఈ దౌర్భాగ్య దరిద్రంలో బతుకుతున్న ముస్లింలు వీళ్ళ పొట్టను కొట్టడానికి రోహింగ్యాలను తెచ్చుకున్నాడు క్యాండిడేట్. ఓకేనండి, బంగ్లాదేశ్ రోహింగ్యాలను తెచ్చుకున్నాడు. ఇప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ రోహింగ్యాలు ఎంత భయంకరంగా మనకి ఓల్డ్ సిటీలోకి వస్తారో తెలిస్తే మీరు ఇంకా భయపడిపోతారు. అది ఇంకో స్టోరీ. మళ్ళీ వీళ్ళందరూ న్యూ సిటీలో వచ్చి సెటిల్ అవుతారు.
అంటే మొన్న ఈ అక్కడి ఆపరేషన్ నుంచి సింధూర్ ఛానల్ అయ్యి ఇక్కడికి వస్తారు. ఈ ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు కొంతమంది రోహింగ్యాలని ఫైండ్ అవుట్ చేశామని ప్రభుత్వం కళ్ళ నీళ్లు ప్రకటించింది కదా. తుడుచుకోవడానికి ఎన్ని అబద్ధాలనే చెప్తారండి. ఎవడా రోహింగ్యాలు ఎవరెవరిని ఎక్కడ గుర్తించామో identify వాళ్ళు చేశారు? వెనక్కి పంపిస్తున్నామని చెప్పారు కదా పోలీసులు. కదండి. జరిగిందా అది అట్లా? అయ్యా అదే చెప్తున్నాను. ఆ. మనం ఏమైనా వాళ్ళ ఇంటి చుట్టూరా కూర్చొని తిరుగుతూ ఉంటామా అండి? మ్మ్. చెప్పండి. ఎందుకు అదే చెప్తాను. Okay. మళ్ళీ మనం జంప్ అవుతాం మన టాపిక్. మ్మ్. ఇప్పుడు అక్కడ ఉండే లోకల్ ముస్లిమ్స్కి ఏం బాధ అయిందంటే, మేము ఇంత బతుకు మావి చెడిపోతూ, మాకు ఒక స్కూళ్ళు సరిగ్గా లేకుండా, మాకు కాలేజీలు సరిగ్గా లేకుండా, అంటే అరబ్బులు, మెహద్వీసు మ్మ్. వీళ్ళందరూ స్పాన్సర్ చేస్తున్న కాలేజీలను కూడా వీళ్ళు అన్నదమ్ములు కలిసి బంద్ చేయించారండి. మ్మ్. వీళ్ళ మళ్ళీ ఫాతిమా కాలేజ్ అంటారు వీళ్ళు. Okay. నోరు తెరిస్తే వ్యాపారం, అబద్ధాలు, దౌర్జన్యాలు. ఓకే. ఆ రోజు నాకు అవగాహన ఏమైందంటే, ఓహో మ్మ్. ముస్లింలు కూడా ఏమి ఇక్కడ సుఖపడట్లేదు, ఓకే. ఓ 500-600 గూండాలు సుఖపడుతున్నారు వీళ్ళకి. మ్మ్. ఓకేనండి. మ్మ్. ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాల్సిన ఒక గూండాలు కూడా ప్యాటర్న్ ఉంటుందండి. మ్మ్. వాళ్ళు 4-5 ఏళ్ళు అయిపోతే గూండాలను మార్చేస్తారు. మ్మ్. ఆ ధోరణిలోనే మార్చేసిన వాళ్ళలోనే మొహమ్మద్ పైల్వాన్. ఓకే. వాళ్ళు మళ్ళీ ట్రెండ్ తెలుసుకున్నారు. ఓహో, ఎవరిని ఎక్కువ కాలం మన దగ్గర ఉండనివ్వకూడదు. ఎంబిటి కూడా అట్లాగే తయారైంది మీకు. మ్మ్. ఎందుకు ఎంబిటి వాళ్ళు అమ్జద్ అలీ ఖాన్ వాళ్ళ అతను వానికి వాళ్ళని పవర్ ఇవ్వకపోవడం చేత స్ప్లిట్ అయ్యి వాళ్ళ పార్టీ పెట్టుకోవడం చేత, అది వేరే కథ. నా టైంలో ఇద్దరు కలిసిపోయారు. అవునవును. అంటే అట్లా వీళ్ళు గూండాలను కూడా రొటేషన్ లో మారుస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి లోకల్ పవర్ రాకూడదని. ఓకే. అంటే ఇంత ఒక వ్యూహాత్మక రచనతోటి మ్మ్. ఇంకా ఇది ప్రజలకు తెలియాలి కదండి. అవును. ఇది ఒక చోట కాదు, దేశవ్యాప్తంగా తెలియాలి ఈ విషయం. అదే